వరద బాధితుల కోసం ప్రభుత్వం కేటాయించిన కూరగాయలను సివిల్ సప్లై అధికారులు కాసులకు కక్కుర్తిపడి పక్కదారి పట్టించిన వైనం వేలేర్పాడు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వేలేర్పాడులో గోదావరి వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం కూరగాయలు పంపిణీ చేస్తోంది. దీన్ని అదునుగా తీసుకొని కొందరు అధికారులు శివకాశీపురం గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాల నుంచి బడా దోస్తీ వాహనంలో 40 బస్తాల ఉల్లిపాయలు 31 బస్తాల బంగాళదుంపలు తీసుకుని బయటికి వెళ్ళింది. ఇది గమనించిన జనసేన నాయకులు దేవిరెడ్డి సుధాకర్ మండల అధ్యక్షులు ఆదినారాయణకి సమాచారం ఇవ్వగా బీజేపీ అధ్యక్షుడు ములకల్లపల్లి నరసింహరావు, జనసేన ప్రధాన కార్యదర్శులు కొవ్వల క్రాంతి కుమార్, బంధం వీరాస్వామిలను తీసుకుని వెహికల్ను వెంబడించి మేడిపల్లి సచివాలయం వద్ద అడ్డుకున్నారు. ఆ వాహనంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర కుమార్, డీలర్లు నాయక్, నారాయణబాబు ఉన్నారు. మండల అధ్యక్షులు వారిని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. డ్రైవర్ రామును అడగగా చింతలపూడి తీసుకువెళ్తున్నామని చెప్పాడు. అధికారుల మాటల్లో నిజం కనిపించకపోవడంతో వరద బాధితులకు ఇవ్వాల్సిన కూరగాయలు పక్కదారి పట్టిస్తున్నారని గ్రహించి స్థానిక ఎంఆర్ఓ డీటీలకు సమాచారం ఇచ్చి వాహనాన్ని రెవెన్యూ కార్యాలయంలో అప్పగించడం జరిగింది. ఎక్కడి నుంచి అన్న ఈ లోడు? వేలేర్పాడు దగ్గర నుంచి. వేలేర్పాడులో ఎక్కిచ్చారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు లోడు? చింతలపూడి. ఎవరు మాట్లాడారు లోడు? చంద్రపూడి అతను మాట్లాడాడు. చింతలపూడి అతను మీతో మాట్లాడారు? కిరాయి మాట్లాడుకున్నాం. చంద్రపూడి అతను వీళ్ళైతే మనకు ఎవరు తెలియదు. ఇక్కడ ఎక్కించింది ఎవరు? ఇక్కడ ఎవరో యారోను మరి ఎవరో కొంత నల్లగా ఉన్నాడు. నల్లగా బట్ట తలేసుకుని ఉన్నాడు. పొట్టిగా గోల్డ్ చైన్ ఉంది. గోల్డ్ చైన్ ఉంది. ఆయన ముందు కారు మీద వెళ్ళిపోయిందా? వాళ్ళు కారు మీద వెళ్ళి మేడేపల్లి దగ్గరికి వెళ్ళాక పట్ట ఓడేసి ఎక్కడ దింపించారు అన్నారు. పట్ట ఓడేసి ముందైతే మాత్రం చింతలపూడిలో ముందైతే చింతలపూడి చెప్పారు. తర్వాత మళ్ళీ మేడేపల్లిలో దించేయమన్నా. మేడేపల్లిలో దించేయాలన్నారు. సార్ చెప్పండి సార్. ఆదినారాయణ సార్ అది ఎక్కడికి మీరు పంపలేదు అంటున్నారు. సార్ మేడేపల్లిలోకి 20 తర్వాత మేడేపల్లి కాదు కమ్మరగూడెం 20 ఇంకా అలాగే మనకు ఏమండి అమ్మారా గారు ఉందో కానీ మీకు చెప్పారండి ఈ రోజు మీకు తీసుకెళ్తానని చెప్పారండి. మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? ఈ రోజు తీసుకెళ్తాం అంటే మొత్తం ఇప్పుడు కొత్తగా ఎన్నైతే పెట్టామో రేపు 1200 కూడా అందరికి ఇచ్చామని చెప్పాం అంతే మరి. ఈ రోజు చెప్పకుండా ఎవరు లేకుండా ఇది తెలంగాణ వ్యాన్లో వేసారండి. మనం ఇప్పటి వరకు కూడా మనం ఈ వేలేర్పాడు మండలం మొత్తం పంచింది కూడా వేలేర్పాడు వ్యాన్లు, వేలేర్పాడు ట్రాక్టర్లే కదండి. అవునండి. ఇవాళ తెలంగాణ వ్యాన్ వచ్చిందండి. నెంబర్ చెప్పండి. సార్ ఇది తెలంగాణ టాటా ఏసీ వ్యాన్ ఏపీ 39 UE 2442 అండి. ఇది మంద కాదండి. మనకేదైనా మన లోకల్లో ఏదైనా అవసరం అయితే మన లోకల్లో వెహికల్స్ పెట్టుకుంటున్నాం. ఇవాళ స్పెషల్గా వేరే వెహికల్ని పెట్టారండి ఇక్కడ. దీన్ని సార్ మీరు ఇందాక మిమ్మల్ని అడిగితే నాకు తెలియదు, నేను ఎవరికి ఆర్డర్ ఇవ్వలేదు అన్నారు. నేను డీటీ గారిని కూడా అడిగాను. డీటీ గారు మీకు ఇక్కడ డీటీ గారు కూడా అడిగాను. డీటీ గారు కూడా నాకు తెలియదు, నేను పంపలేదు అన్నారు. అక్కడ దానికి డీటీ గారు సివిల్ సప్లై మీరు అసలు మీరు ఇన్ని రోజులు ఏంది లేదని ఇది సడన్ గా ఆశ్రమ హాస్టల్లో ఎత్తేసుకుని తెలంగాణ రూట్ కి ఎందుకు బయలుదేరిపోయారు? మా కుర్రోళ్ళు అడ్డం పెట్టేటప్పటికి ఇక్కడ ఆపేసి ఇక్కడ కొత్తగా ఏమండి ఇక్కడ మీరు కొత్తగా మీకు మీ వెనకాల ఫాలో అవుతున్నాం ఆ సంగతి మీకు తెలిసి ఇక్కడ ఆపేసేసి తెలంగాణకి ప్లాన్ చేసి ఇక్కడ పంచాయతీ అని ప్లాన్ చేసుకున్నారు. డిఎస్పీ గారు ఆ సరుకు మన సరుకు ఎవరు సప్లై చేయాలి? మీకు మేడిపల్లిలో అక్కడ ఆశ్రమ హాస్టల్లో మీకు ఎవరు సప్లై చేయాలి? మీకు ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీకు ఏ ఊరు ఇవ్వమని, ఏ ఊరికి ఇవ్వమని మీకు పర్మిషన్ ఇవ్వాలి? నాకు నిన్న కాదు, ఇవాళ మీకు ఎవరు చెప్పారు చెప్పండి. నిన్న పంచావయ్యి వాటితో పాటు ఉల్లిపాయ బంగాళదుంప ఇవ్వాలి. నాకు చెప్పకండి. ఇవాళ మీకు ఎవరిమ్మని చెప్పారు? ఇంత లోడు ఎవరిమ్మని చెప్పారు? ఈ వ్యాన్ ఎవరు పెట్టమని చెప్పారు? వేలేర్పాడులో ఎన్ని వ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి రోజు తిరిగాయి? ఇవాళ స్పెషల్గా ఎందుకు పెట్టారు? ఇది ఎక్కడికి వ్యాన్? ఎక్కడికి అసరాపేట వ్యాన్ రావాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఏమండి మరి నాకు చెప్పకుండా ఎన్ని అసరాపేట వ్యాన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది?
మనకు లేవా? మనకు లేవా ఇక్కడ? నేను ఈయనకి చెప్పాను. అసరాపేట తోలటానికే కిరాయికి ఇది. ఏ డ్రైవర్ ఏడి? ఎంత లోడ్ ఇస్తారు ఎవరన్నా? బాబు నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.